బ్రో హాయ్ బ్రో. చెప్పండి బ్రో. చూసే వాళ్ళందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో ఎలా అనిపించింది కల్కి ట్రైలర్? నాకైతే చాలా బాగా అనిపించింది బ్రో, ఎందుకంటే నేను డైహార్డ్ ఫ్యాన్ని ప్రభాస్ని. మీరు ఒకసారి ట్రైలర్ చూసి మాట్లాడండి, ఎందుకంటే నేను ట్రైలర్ చూసా కాబట్టి అంతవరకు లుక్ ఇదో లెక్క చించేశాడు. నాకైతే ప్రభాస్ దాంట్లో చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు. మన రాధేశం కానీ ఇంకోటి మన ఇది ఆది పురుష్ కానీ దాంట్లో అయితే లుక్స్ అంతా బాగాలేవు బ్రో. ఎందుకంటే యాజ్ ఏ నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, సల్లార్ దాంట్లో ఇంకోటి కల్కి దాంట్లో మన లుక్స్ చూడండి, ఆకాశం అంతా పెంచేశాడు ప్రభాస్ అన్నమాట. ఎంతమంది ట్రోల్ చేసినా కానీ ప్రభాస్ అభిమానం తగ్గదు, అది అంతే ఉంటుంది. ఆయన గురించి చెప్పాలంటే మన మాటల్లో కూడా చూపించే మాటల్లో ప్రేమలో కూడా చెప్పలేం, అతను ఆ ఎత్తులో ఉన్నాడన్నమాట. సో మాటల్లో కాకుండా మనము ప్రభాస్ కల్కి మూవీ వచ్చినప్పుడు పోయి థియేటర్లో చూపించాలన్నమాట తన ఫ్యాన్స్గా, ఇది ఒకటే కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు చూస్తావు బ్రో సినిమా? బ్రో ఎన్నిసార్లు చూస్తావు? నేను బతికినంత వరకు ప్రభాస్ ఫ్యాన్గా యాజ్ ఎ ఫ్యాన్గా డైరెక్ట్ ఫ్యాన్గా బతికినంత వరకు ఎన్ని మూవీస్ ఉంటుందో యావరేజ్గా ఉన్న ఎలా ఉన్నా అతని మూవీ కానీ అతను స్క్రీన్ మీద కనబడితే చాలు, ఒక్కటి చాలు బ్రో ప్రభాస్ ఫ్యాన్గా. అంటే ఇప్పుడు మరి బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా? తప్పకుండా బ్రేక్ చేస్తా అని అనుకుంటున్నాను నేనైతే. ఇక బ్రేక్ చేపియాలంటే మన ఫ్యాన్స్ అందరికీ అది వల్ల అవుతుంది, కానీ నేను ఒక్కడనే అయితే చెప్పలేను అది. బట్ మీకైతే బ్రేక్ చేస్తుందని నాకైతే తప్పకుండా బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే ప్రభాస్ మొన్న హై ఎక్స్పెక్టేషన్ ఆ టైప్లో ఉందన్నమాట. ఈ హైదరాబాద్లో ఇంకోటి వేరే దేశంలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మనము మాట్లాడినంత కాదు కానీ ప్రభాస్ ఏ రేంజ్లో ఉన్నాడేమో అది చెప్పలేను కానీ బ్రో, అది స్థాయికి మించి వెళ్ళిపోయాడు అనమాట. అందరు హీరో ఒక లెక్క అయితే మన ప్రభాస్ అన్న ఒక లెక్క బ్రో ఉన్నమాట. ప్రతి ఒక్క హీరోకి నేను ఇన్సల్ట్ చేసి మాట్లాడతలేను, కానీ ప్రభాస్ అన్న ఇప్పటికీ వేరే ఉన్నమాట బ్రో. ఇప్పుడు మరి ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం? ఎప్పటి నుంచి మీరు ప్రభాస్ అన్నకు ఫ్యాన్గా? నేనా బ్రో, ఛత్రపతి. తన ఛత్రపతి మూవీ చూసినప్పుడు దాంట్లో చూడాలి బ్రో ఆ అమ్మ సెంటిమెంటు, ఇంకోటి తన లుక్స్, తన యాటిట్యూడ్ కానీ అది అతనికే తప్ప ఏ హీరోకి వల్ల కాదు బ్రో. ఆ టైప్లో లుక్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఆ యాటిట్యూడ్ ఆ కోపం కానీ అతనికే సెట్ అయ్యిద్ది, వేరే వాళ్ళకి ఎవ్వరికీ సెట్ కాదు. ఆయనలా ఉండాలంటే తను ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం తను పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకుంటే ఒక బాబు పుడితే ఆ టైప్లో ఆయనలాగా దిగుతారని మాకు. ఆ టైప్ ఆయన సేమ్ ఆయన కొడుకుంటే ఇంకా మేము ఆనందించలేం, మేమే ఫ్యాన్స్ కాబట్టి అలా కోరుకుంటున్నాను. ప్రభాస్ అన్న కూడా ఇక ఎన్ని రోజులు సింగిల్ ఉంటాడు, పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నాం. చాలా రోజులైంది ఇక ఎప్పుడు చూసినా మా డార్లింగ్ యూతే మనము అని చెప్తూ ఉంటాడు, కానీ డార్లింగ్ పెళ్ళి చేసుకో,